గారు క్లియర్గా కొన్ని ప్రశ్నలు సంధించారు మీకు. కుటుంబరావు గారు చెప్పినటువంటి ప్రశ్నల మీద మనం సానుకూలంగానే మాట్లాడాలి. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక పిఏకి సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన తొలగించారు. అతని మీద కేసులు కూడా నమోదైనాయి. ఏది ఇంటర్ రిలేటెడ్ టు ఈ కేసులకు సంబంధించి ఆ పిఏ ఎవరైతే అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఉన్నటువంటి పిఏ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడాలని కూడా ఈ సిబిఐ అభియోగం చేసింది. ఇక్కడ ఈ అంశంలోకే పరిమితం వస్తే తెలుగులో వాళ్ళు మాట్లాడినటువంటిది ఒక నిమిషంలో ట్రాన్సాక్షన్ చెప్తా. ఫెర్నాండెజ్ వర్సెస్ శాండిలియా మధ్య జరిగినటువంటి సంభాషణ చివరి 2 పాయింట్లే చెప్తాను. మిగతా అంతా మనం అదంతా టైం కూడా లేదు కాబట్టి. ఫెర్నాండెజ్ ఏమన్నా అంటే స్థానికంగా ఉన్న దుబే మీరు కలిసి చూసుకోండి, వారితో బేరసారాలు చేయండి. ఈశ్వర్ గారు రాసుకోండి, వారితో బేరసారాలు చేయండి, ఎలా చేస్తారనేది నీ ఇష్టం, నువ్వు అంతర్జాతీయ లైసెన్సులు తీసుకొస్తే మీకు అదనపు విమానాలు సమకూరుస్తాను. శాండిలే చెప్పాడు. సమర్థత ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్ చేస్తే మొత్తం పని అయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు నాయుడు వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్టపడడం లేదు, కానీ అడిగిన పని చేసి పెడతానని అన్నారు. అలాంటి వాడితో మనం ఉండడం మనకు అదృష్టం. దీనికి పూర్తి చేస్తా. మేము దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారి సంబంధం ఉందని కుటుంబరావు గారు మీరే మాట్లాడుతున్నారు. పూర్తి చేస్తా. కుటుంబరావు గారు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తారు. వినండి ఒక్క నిమిషం. మేము భారతీయ జనతా పార్టీ ఈ కేసుకు సంబంధించి కుటుంబరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏరియా స్కామ్ గురించి మాట్లాడినంత వరకు నన్ను పూర్తి చేయలేదు. వారి మధ్యలో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ గాని రాష్ట్ర పార్టీ గాని ఈ ఏరియాస్ కుంభకోణానికి సంబంధించి వైసీపీలు తెలుగుదేశంలో మాట్లాడుకుంటున్నారు. ఇది జాతీయ మీడియాలో వచ్చినటువంటి అంశము. బీజేపీ మేము మాట్లాడలేదు. కుటుంబరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనే ఈ అంశాన్ని లేపి చర్చించిన తర్వాత కుటుంబరావు గారికి ఒక విషయం చెప్తున్నా. కుటుంబరావు గారు ఈ ఆరోపణ మీద మీకు బయటకు రావాలంటే సిబిఐ విచారణ మీరే స్వతంత్రంగా కోరండి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో దీనిపైన జరుగుతోంది కదా సార్, ఆంధ్రప్రదేశ్ వోక్స్ వ్యాగన్ కుంభకోణం వచ్చింది. ప్రభుత్వమే స్వచ్ఛందంగా రాసింది. ఈ ప్రభుత్వం ఎవరైతే ఆరోపణలు వచ్చాయి అశోక్ గజపతి గారు రాజీనామా అయిపోతుంది కదా, సిబిఐ విచారణ ఎదుర్కొంటాను. ఆల్రెడీ జరుగుతోంది. కుటుంబరావు గారు రాయమన్నాడు ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి. విష్ణు గారు మీరు అడిగారు కదా, ప్రశ్న అడిగారు కదా, చెప్పనివ్వండి. సిబిఐ విచారణ కోరుతారా, స్వతంత్ర విచారణ కోరుతారా? రైట్ కుటుంబరావు గారు చెప్పండి. ఈశ్వర్ గారు ఇక్కడ ఆల్రెడీ విచారణ జరుగుతున్న దానికి ఇంకో విచారణ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడుతోంది అది కాదు, విష్ణు గారు మాట్లాడుతోంది. ఇది ఆల్రెడీ విచారణలో ఉన్న కేసు. ఇది ఇలా కొత్తగా మాట్లాడుతాడేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా విచారణ కావాలి. విచారణ అంటే సిబిఐ కంటే పెద్ద సంస్థకి ఉందా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ మాత్రం తెలియదు. ఇన్ని దీంట్లో ఎవరి పాత్ర ఉందో సిబిఐ అయిన తర్వాత అన్ని చేస్తుంది కదా, మీరు మళ్ళీ సపరేట్ గా ఎందుకు ఆరోపణ కుటుంబరావు గారు చెప్పండి. అది కాదు, ఇప్పుడు పైన మాట్లాడిన 4 మాటలకి భారతదేశంలో ఈ విధంగా చేస్తే అవుతుంది అన్నట్టు అన్నదానికి ఇవాళ ఆ టైం అప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మెంబరు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చెప్తే ఆయన ఆ మాట వింటారు అని చెప్పడానికి వాళ్ళు క్యాజువల్ గా మాట్లాడిన కన్వర్సేషన్ ని లింక్ చేస్తా ఉంటే నేను అన్నాను, ఆ పాలసీ పైన డెసిషన్ తీసుకుంది ఎవరు అంటున్నా, కేంద్ర కేబినెట్ కాదా అని అన్నా. అందుకని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేంద్ర కేబినెట్ కూడా ఇన్వెస్టిగేట్ చేయబడుతున్నాను. నేను కోరుతుంది మీరు ఒక లెటర్ రాయండి సార్, కోరడం కాదు. కుటుంబరావు గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు హోదాలో ఒక లెటర్ రాయండి కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా మీరు చాలా కుంభకోణాలు బయట పెట్టారు కదా, అంటే మీరు ఈ కుంభకోణం మీద కూడా రాయండి. అయ్యా మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతల మీద ఆరోపణలు వచ్చింది, విచారణ జరపండి అని చెప్పి కుటుంబరావు గారు ఒక లేఖ రాయండి సిబిఐకి. మీరు రాయమన్నారు, సమాధానం ఆ విషయం చెప్పండి. ప్రధానమంత్రి ఆరోపణలు చేశారు కదా కుటుంబరావు గారు. అసహనం అయిపోతున్నారు బీజేపీ డిబేటర్స్, అసహనం అయిపోతున్నారు. అది తెలుస్తోంది. అవతల మాటలు వినటానికి రెడీగా లేరు. మధ్యలో జీవీఎల్ గారు ఈయన డిబేట్లు అట్లానే ఉంటారు. వాస్తవాలు వినటానికి రెడీగా లేరు.
నేను అడిగింది గత కొద్ది రోజులుగా వాస్తవాలని వక్రీకరించి చెప్తా ఉంటే ఈ నిజాలు నేను చెప్పింది తప్ప అన్న అంటే దానికి ఏ రేష్యాది నేను చెప్పాను. ఎందుకు సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ చేస్తా తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేశారో తెలుసండి. వేరే వాళ్ళ భుజం పైన పెట్టి ఏ విధంగా తెలుస్తున్నారో బీజేపీ వాళ్ళు తెలుసు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏంటో తెలుసా అండి? వైఎస్ఆర్ సిపికే సాత్ భాజపా కా వికాస్. అది వైఎస్ఆర్ సిపికే సాత్ భాజపా కా వికాస్. అది వాళ్ళ పాలసీ ఇవాళ ఇక్కడ. ఎందుకంటే ఇవాళ వాళ్ళే పెద్ద మిత్రులు వీళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళ ఆరోపణలు పక్కకి వెళ్ళిపోతాయా? బీజేపీ వైసీపీకి మీద అంటగడితే సంబంధాలు పెడితే ఈ ఆరోపణలు పక్క పడతాయా? ఈ ఆరోపణల మీద మీరు మీరు లేఖ రాస్తారా ప్రధానమంత్రికి? చెప్పాను, ఒక మీడియాలో వచ్చింది కాబట్టి చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి ఈ సబ్జెక్టే తెలియదు సార్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కుంభకోణం గురించి మాట్లాడే వరకు మాలాంటి తెలియదు. ఇవాళ అశోక్ గజపతి రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, మీరు చూస్తారు కదా. ఆ డెవలప్మెంట్స్ తర్వాత ఏమవుతుందో కూడా మీకు తెలుస్తుంది కదా. ఇవాళ ఇష్యూ పక్కకి పెట్టడం ఎందుకు? ట్యాపింగ్ లక్ష్మీనారాయణ గారు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. చెప్తే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వమే ఉంది కదా. మీ ప్రభుత్వం యూనియన్ రాజ్నాథ్ సింగ్ గారిని అడగండి, హోమ్ మినిస్టర్ గారిని, కమ్యూనికేషన్ మినిస్టర్ గారిని అడగండి. ట్యాపింగ్ చేసిన రుజువు ఉంటే బయట పెట్టండి. ఎవరు అవుతారండి జోకర్స్? మేమే అవుతాం కదా. లక్ష్మీనారాయణ గారు ఫోన్ ట్యాప్ చేసినట్టు ప్రూవ్ అయితే ఎందుకు మీరు ఇట్లా అవాస్తవాలు ముందు పెడతారు? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు హోదాలో మీ పార్టీలో కీలకమైన నేతల మీద వచ్చిన ఆరోపణల మీద మీ సచ్ఛీలత నిరూపించుకోవడానికి మీరు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి లేఖ రాస్తారా? రాయరా? ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చోబెట్టి ప్రధానమంత్రి విమర్శిస్తారు. ప్రధానమంత్రి కుంభకోణాలు మీరు కనిపెట్టారు. మీరు లేకుండా దీని మీద కుటుంబరావు గారు చెప్పారు. కుటుంబరావు గారు చెప్పారు. ఆగండి. రాస్తారా? చెప్పండి. రాస్తే రాస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఆల్రెడీ సిబిఐ ప్రభుత్వం మీ సత్యలత కూడా నిరూపించుకోండి సార్. లెటర్ రాస్తారు. అంత బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మీ కుటుంబరావు గారు అన్పార్లమెంట్ పదాలు వాడడం వల్ల ఉపయోగం లేదు. మీ అసహనం అర్థమవుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఈ కుంభకోణాన్ని ఇంటింటికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏం కోపం ఉందో మీ తెలుగుదేశం పార్టీ మీద నాకు తెలియదు. కుంభకోణాలు లేవు నీ దగ్గర. ఏ ఒక్క ఆధారం ఉన్నా అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కుంభకోణాన్ని గురించి మీ అంత ప్రచారం చేసినంత ఎవరు చేయలేదు. ఏ ఒక్క కుంభకోణం తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులు లేరా? తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధులు లేరా? సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కుటుంబరావు గారు మాట్లాడుతున్నారు. మీరే సత్యలత నిరూపించుకోండి. కాళ్ళు పట్టుకోవడానికి అమిత్ షా గారు తిరుగుతున్నారు. అద్వానీ గారి దగ్గర నుంచి ఇవాళ ఉద్దవ్ ఠాకరే వరకు కాళ్ళు పట్టుకునే కుటుంబరావు గారు మీరు లైన్ లోనే ఉండండి. ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతుంది. విష్ణు గారు క్లియర్ గా చెప్తున్నారు. కుటుంబరావు గారు సిబిఐ విచారణ జరుగుతోంది. సిబిఐ విచారణ జరుగుతున్న దాంట్లో ఒక్క నిమిషం ఆగాలి. నైతిక హక్కు మీకు లేదు. కాళ్ళు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం అన్పార్లమెంట్ పద్ధతి. సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు సిబిఐ విచారణ జరపని సిబిఐ విచారణ జరపని మళ్ళీ ఎలా కోరుతారు? దానిపైన కాళ్ళు పట్టుకొని మీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనారు. అట్లా మాట్లాడద్దండి. కాళ్ళు పట్టుకోవడాలు, చేతు పట్టుకోవడాలు ఎందుకు? మీరు ఉన్నత విద్యావంతుడు, నేను చదువుకున్నాను. మనం చట్టబద్ధంగా మాట్లాడాలి. కుటుంబరావు గారు లైన్ లోనే ఉండండి. ఒక చిన్న విరామం తీసుకుంటాను. కుటుంబరావు గారు తిరిగి స్వాగతం. విక్రమ్ గారు, రెండు ప్రధాన అంశాలు ఇక్కడ. ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతుంది. విక్రమ్ గారికి సంబంధించింది ఒక్కటి ఆయన ఇందాక బై మిస్టేక్ తప్పు చెప్పినట్టున్నారు, అది చెప్దామని చెప్పేసాను. చెప్పండి. ఈ డెసిషన్ ఏవియేషన్ పాలసీ అనేది కేబినెట్ తీసుకుందండి. ఇది FIPB డెసిషన్ కాదు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదండి. అక్కడికి వచ్చిన అప్లికేషన్ కాదు ఇది. ఎయిర్ ఏషియా పాలసీ చేంజ్ కోసం అని చెప్పి 5/20 రూల్ చేంజ్ కోసం అని ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో అప్పటికే యూపీఏ ప్రభుత్వం కూడా ఆ రూల్ తీసేయడానికి కన్సిడర్ చేస్తున్నామని ఒక డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే పెట్టిందో అది 2014 నుంచి చర్చల్లోకి వెళ్ళి 2015లో ఒక డ్రాఫ్ట్ తయారయ్యి 2016లో కేబినెట్ అప్రూవల్ తర్వాత ఏవియేషన్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది FIPB FDIకి సంబంధించింది కాదు అని చెప్పేసి జస్ట్ ఒకటి క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే, రైట్. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, మళ్ళీ సిబిఐ విచారణ కోరాల్సినటువంటి అవసరం ఉంది. మా పాత్రలు ఏంటి,
మేము ఎట్లాంటి వాళ్ళం సచ్చర్యులు మా కాదా అని. ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది, ఎవరు అవునన్నా కాదన్నా. ఒకవేళ ఎవరైనా మేనేజ్ చేస్తే నేను చెప్పలేను కానీ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. రెండవది కన్నా లక్ష్మీనారాయణ అంశానికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారే కానీ ఇప్పటి వరకు ఏం బయట పెట్టలేదు. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, టెలికమ్యూనికేషన్ వాళ్ళ చేతిలోనే ఉంది, అలాగే కేంద్ర హోంశాఖ వాళ్ళ దగ్గరే ఉంది. కానీ ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ అవుతోంది, అలాగే చాలా మంది ఫోన్లు మీరు వింటున్నారు, అవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని బయట పెట్టట్లేదు? ఇదేనండి, ఇదంతా ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళనొకళ్ళు ఏదో మడ్ స్లింగింగ్ లాంటి గేమ్ జరుగుతున్నది రాష్ట్రంలో. సో అందులో భాగంగా ఇవాళ ఏదైతే ఎయిర్ ఏషియా కుంభకోణం వచ్చిందో, ఈవెన్ అదేంటంటే కొన్ని కేసుల్లో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా అది తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి దాని గురించి మళ్ళీ తిరిగి సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళంతా వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? అంటే కోరాలి, మళ్ళీ కేంద్రాన్ని కోరాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి నిజంగా ఎవరన్నా ఉంటే కనుక అందరూ బయటకు వస్తారు వాళ్ళ. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారి ఫోన్ కనుక ట్యాప్ అయితే ఈ పాటికి అసలు ఇంత ప్యాసివ్గా ఎందుకు ఉండాలి? వాళ్ళు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బయటకు వచ్చి అన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే తెలుగుదేశం, బీజేపీ, తర్వాత వైసీపీ, ఈ రాష్ట్రంలో అసలు ప్రధాన అంశాలన్నీ పక్కన పోయినాయి. అంటే ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కకు పోయి, ప్రత్యేక హోదా, ఇవన్నీ అంశాలు పక్కకు పోయి ఇవేంటంటే ఒకళ్ళ కుంభకోణాలు ఒకళ్ళు అనుకుంటా ప్రజలు చాలా బాధాకరమైనటువంటి ఇటువంటి అంటే చూస్తున్నప్పుడు మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎక్కడ మొదలైందంటే ఇదంతా ఇది బీజేపీ తెలుగుదేశం అంతా విడిపోవటం, ఎన్డీఏ నుంచి బయటకు రావటం, ఇదంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి కాంటెక్స్ట్ లో రకరకాలుగా వచ్చి చుక్కలు చూపిస్తామని వాళ్ళు అంటాం. తర్వాత సబ్సిక్వెంట్ గా టీడీపీ కూడా మరి వాళ్ళు కూడా ఉంటారు కదా, మీ కుంభకోణాలు మేము బయట పెడతాం అనటం. ఇదంతా ఏంటంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. సరే, రాజకీయంగా వాళ్ళు ఎవరిని పైకి వస్తారు, ఎవరు స్కోర్ చేస్తారని అంటే ప్రజలు మాత్రం, రాష్ట్రం మాత్రం పనిచేయ పరిస్థితి అయితే వచ్చిందండి. ఇప్పుడు మనీ కంట్రోల్ అనేటువంటి ఒక వెబ్సైటు, తర్వాత ఇప్పుడు దాకా మనం అనుకున్నటువంటి ఒక జాతీయ పత్రిక ఈ అంశాన్ని వెళ్ళేది ఇచ్చిందండి. నేను కుటుంబరావు గారికి నేను మీ ద్వారా అడిగేది ఒకటి, కుటుంబరావు గారే సమాధానం చెప్పనండి. సార్ కుటుంబరావు గారు ఒక్క నిమిషం సార్. కుటుంబరావు గారు వినండి, ఒక క్వశ్చన్ మీకు అది ఆన్సర్ చేస్తే దయచేసి నేను ఈ ఛానల్ ద్వారా నేను కుటుంబరావు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. వారు సీనియర్, చదువుకున్నటువంటి అనుభవజ్ఞుడు. భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు చేద్దరు, ఈ అసభ్యమైన పదాల వల్ల ఉపయోగం లేదు. అంశాలకు వద్దాం. నేను ఒక్కటేనండి సార్, ఒక్క నిమిషం సార్. కుటుంబరావు గారు సార్ ఒక్క నిమిషం, కుటుంబరావు గారు ఒక్క నిమిషం సార్. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. నేను ఎందుకు అంటున్నా అంటే మీరు సార్ ఒక్క నిమిషం సార్, మీరు నేను మాట్లాడేటప్పుడు అంశాలు మన ప్రజలు లేకపోతే నా వర్షం కానీ మీ వర్షం కానీ పోతుందనే ఉద్దేశం చేస్తున్నా. దయచేసి మన అసభ్య పదాలు పార్లమెంటు స్థాయి దిగజారు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక్క నిమిషం ఆగండి. నేను ఒకటే సార్, ఈ ఏరియా కుంభకోణానికి సంబంధించిన విషయంలో నేను కుటుంబరావు గారిని మీ ద్వారా అడిగేది స్ట్రైట్ గా రెండు విషయాలు సార్. ఒకటి, ఎవరి మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో, ఒకవేళ విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా సొంతంగా తనంతకు తాను అయ్యా నా మీద ఆరోపణ వచ్చింది, ఒక లేఖ రాస్తున్నా, నేను నా మీద కూడా విచారణ జరుపుకున్నాను. రెండో పాయింట్, ఈ కేసులో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముద్దాయిగా ఉన్నటువంటి శ్రీరామ్ చాలా సుపరిచితుడు ఆంధ్రప్రదేశ్ లో, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అతనికి చాలా సుపరిచితుడు. రవికుమార్ అనేటువంటి వ్యక్తి సిబిఐ కీలకంగా చర్చిస్తున్నది వీళ్ళిద్దరి మీద. కుటుంబరావు గారికి తెలుసో తెలీదో, నాకు కూడా తెలుసో తెలియదు కానీ కుటుంబరావు గారు చెప్పిన తర్వాత ఈ కేసు గురించి విచారిస్తే అశోక్ గజపతి రాజు గారి దగ్గర పనిచేసినటువంటి శ్రీరాము, రవికుమార్ అనేటువంటి వ్యక్తుల మీద ఈ కేసు. కాబట్టి ఒకటి, ఈ కేసుకు సంబంధించిన విషయంలో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఒకవేళ మేము చేస్తున్న ఆరోపణల మీద కానీ లేదా కుటుంబరావు గారు చెప్తున్నటువంటి అంశాల మీద కానీ మేము అడిగేది ఏంటంటే, గతంలో వోక్స్ వ్యాగన్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరుపుకున్నాయి. మీ మీద ఆరోపణ వచ్చింది, మీ సత్యత నిరూపించుకోండి, మీ సత్యత నిరూపించుకోండి. ఈ రవికుమార్ కు, శ్రీరామ్ కు ఎవరెవరు మీరే తేల్చుకోండి, మేలే కదా. రైట్, కుటుంబరావు గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఆయన శ్రీరామ్ పేరు, రవికుమార్ పేరు ఇవన్నీ తీస్తున్నారు. నేను చెప్తాను, ఇవన్నీ కూడా కూలంకుషంగా ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి, ఎవరు ఏ విధంగా ఫోర్స్ చేస్తున్నారనేది. ఆ టేపులో ఉన్న మృత్యుంజయ్ చండిలియా ఇవాళ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా అండి? మోడీ గారి అత్యంత ప్రియుడైన ఇండస్ట్రియలిస్ట్ అదానీ గారి కింద పనిచేస్తున్నాడు. ఎందుకంటే దీంట్లో ఉన్న కన్వర్సేషన్ ని బట్టి ఎవరినైతే బ్లాక్మెయిల్ చేయొచ్చో చేయటానికి నువ్వు సహకరిస్తే గనక నీకు మంచి భవిష్యత్తు చూసుకుంటానని చెప్పేసి అదానీ గారి కిందే పనిచేస్తున్నారు. ఆయన్నేం అరెస్ట్ చేయరు, ఆయన్నేం ఇన్వెస్టిగేట్ చెయ్యరు.
పేపర్లో వచ్చిన పేర్ల పైన మాత్రం వేరే వాళ్ళ భుజాల మీద నుంచి తూటాలు పేలుస్తారు. ఖచ్చితంగా వి వెల్కమ్ ద ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయటపడతాయి. ఇదేదో సోరాబుద్దీన్ కేసు లాగానో గుజరాత్ ఎన్కౌంటర్ల కేసు లాగానో ఊసిపోయే కేసులు కాదని చెప్పేసి కూడా రైట్ ఈశ్వర్ గారు థ్యాంక్ యూ కుటుంబరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. విక్రమ్ పోలా గారు రైట్ థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. టీవీలో మాట్లాడుతూ ఇది